వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. మొన్న పేజర్, నిన్న వాకీ టాకీ పేలుళ్లతో లెబనాన్ దద్దరిల్లింది. రేపు ఎలాంటి పేలుళ్లు సంభవిస్తాయన్న టెన్షన్ హిజ్బుల్లా టెర్రరిస్టులను వేధిస్తోంది. ఇజ్రాయిల్ తదుపరి టార్గెట్ మొబైల్ ఫోన్లేనా? సైనికులు ఆయుధాలు లేకుండానే జరుగుతున్న ఈ యుద్ధం ఎటువైపు దారి తీయనుంది? భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో టెక్నాలజీ కీలకం కానుందా? ఈ తరహా యుద్ధాలను ఆపేదలా? ఇదే అంశంపై మనం ఎక్స్పర్ట్స్తో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు రవి మేడూరు గారు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఉన్నారు ఇన్నోమైండ్ సాఫ్ట్వేర్ సంస్థ నుంచి. అలాగే ఎక్స్ కల్నల్ వివి రావు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో రక్షణ రంగ నిపుణులు రమేష్ కన్నెగంటి డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, రవి మేడూరు గారు, చాలా ఇంట్రెస్టింగ్ అంశాలను మనం చూస్తున్నాం. అంటే పేజర్ పేలుళ్ళు సంభవించాయి అన్న అంశం పైన మనం మాట్లాడుకుంటుండగా నిన్న వాకీ టాకీ పేలుళ్లతో లెబనాన్ దద్దరిల్లింది. అలాగే 3 డ్రోన్లు రష్యాలో ఒక ఆయుధాగారాన్ని మొత్తం భస్మీపట్నం చేసేసాయి. అంటే రాబోతున్న యుద్ధాలు స్టైల్ మార్చుకుంటున్నాయా? రాబోతున్న యుద్ధాల మోడల్ ఇలాగే ఉండబోతుందా? ఇక జరగబోయేది మొత్తం టెక్నాలజీ యుద్ధమేనా? అవునండి, ఇప్పటికే మనం చూస్తున్నాం. రాను రాను యుద్ధాలన్నీ యుద్ధ భూముల్లో కాకుండా టెక్నాలజీలోనే జరుగుతుంది. సైబర్ వార్ఫేర్, సైబర్ అటాక్స్, సైబర్ వార్ఫేర్ అండ్ సైబర్ ద్వారా చాలా పెద్ద విధ్వంసం కూడా సృష్టించగలుగుతున్నారు. నిన్ననే చూశారు, మొన్ననే చూశారు. ఇది కమ్యూనికేషన్ డివైసెస్ ని ఈ విధంగా వాడుకొని టార్గెటెడ్ గా మనం ఎవరినైతే మనం నిలుపుదల చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళని మనం ఆపగలగడం, ఇది ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చేస్తున్న విధానం. ఇది యాక్చువల్ గా చెప్పాలి అంటే ఈ హెజ్బుల్లా వాళ్ళు ఇటువంటి జరుగుతుందని భయపడి ఫోన్లు వాడడం మానేశారు. గత 2-3 ఏళ్లుగా వాళ్ళు ఫోన్ల ద్వారా వాళ్ళని ట్రాక్ చేయగలుగుతున్నారని, వాటిల్లోని స్పై కెమెరా, స్పైవేర్ పెట్టగలుగుతున్నారు అని చెప్పి వాళ్ళు ఫోన్లు మానేసి లోటెక్ వెళ్ళారు. వాళ్ళు ఇలా లోటెక్ వెళ్ళారని తెలిసి ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక ఫేక్ కంపెనీని సృష్టించి ఆ కంపెనీయే ఈ పేజర్స్ ని, ఈ వాకీ టాకీల్ని మన మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొవైడ్ చేస్తున్నట్టుగా ఒక కల్పన సృష్టించి వేరే కస్టమర్లు కూడా ఉన్నారు అని భ్రమ కలిగించి ఈ కస్టమర్ కి ముందుగానే ఆ ఎక్స్ప్లోజివ్ ని ప్లాన్ చేసి దాన్ని రిమోట్ గా మనం దాన్ని ఆపరేట్ చేయగలిగేలా చేసి అది వాళ్ళు దాన్ని ఒక సైజ్ వరకు వెళ్లేంత వరకు ఆగి ఒక 2000-3000 అన్ని పేజర్లు వెళ్ళిన తర్వాత ఒక ముహూర్తం చూసుకొని ఇది ఇలా చేశారు. ఇది చాలా ఎలాబొరేట్ గా ప్లాన్ చేసి జరిపిన ఇది ఆపరేషన్. దీంట్లో వాళ్ళు ఎన్నో టెక్నాలజీలను వాడుకున్నారు. అంటే కమ్యూనికేషన్ రిమోట్ గా దాన్ని పేల్చడం దగ్గర నుండి ఒరిజినల్ రేడియో కమ్యూనికేషన్ చేసుకునే దాన్ని ఫేక్ క్రియేట్ చేసి ఆ ఫేక్ 2-వే ట్రాన్సీవర్ ని దీంట్లో పెట్టి దాని ద్వారా వాళ్ళ మిలిటరీ కమాండ్ నుంచే మెసేజ్ వచ్చినట్టుగా చూపించి ఆ మెసేజెస్ వచ్చి భ్రమ కలిగించి వాళ్ళ లీడర్సే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నారు అనుకొని వాళ్ళ భ్రమ కలిగించి ఆ మెసేజ్ చూసిన అర నిమిషంలో ఈ ఎక్స్ప్లోజన్లు చేశారు వాళ్ళు. భవిష్యత్తులో కూడా ఈ టెక్నాలజీ ద్వారా వార్ఫేర్, బోత్ సైబర్ వార్ఫేర్ అండ్ యాక్చువల్ వార్ఫేర్ కూడా చాలా మారబోతోంది. దీని ద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అంతేకాకుండా టార్గెటెడ్ గా చంపడం అనేది చాలా చూడవచ్చు. ఇది టెక్నాలజీ మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. ఇది మంచి చెడులు వదిలేస్తే ఇది టెక్నాలజీ ద్వారా సాధించింది. అంటే రవి మేడూర్ గారు, మీరు మాట్లాడుతుంటే అసలు భయం వస్తుంది సార్. ఎందుకంటే రేపు పొద్దున్న మనం చాలా సెల్ ఫోన్లు కొంటున్నాం, చాలా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడుతున్నాం ఇళ్లలో. టెక్నాలజీ రోజు డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు ముందుగానే ఇట్లాగా ప్లాంట్ చేసి వీళ్ళు పేజర్లు వాడుతున్నప్పుడు ఆ పేజర్లనే టార్గెట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, రేపు పొద్దున్న మనం వాడుతున్న ఫోన్లు చాలా అన్ని స్వదేశీ ఫోన్లు కాదు, విదేశీ కంపెనీల ఫోన్లు కూడా మనం వాడుతున్నాం. ఖచ్చితంగా అది కూడా మనం మాట్లాడదాం. వివి రావు గారు, మీరు చాలా యుద్ధాలు చూస్తున్నారు, మీరు యుద్ధ రంగంలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు యుద్ధ రీతి మారిపోతుంది. అలాగే యుద్ధానికి సంబంధించి ఇంకా రాబోతుందంతా టెక్నాలజీ యుద్ధమేనా అన్న ఒక చర్చ మనం లెబనాన్లో జరిగిన ఇన్సిడెంట్లు చూసాం. అలాగే సైబర్ సంబంధించి చేస్తున్న ఆ టెక్నాలజీస్ ఉపయోగించి టార్గెట్స్ని రీచ్ అవటం మనం చూస్తున్నాం. ఈ కొత్త పందాపై మీ కామెంట్ ఏంటి సార్? ఇది కొత్తదేం కాదండి.
దాదాపు 20-30 ఏళ్ళ నుంచి నడుస్తుందండి. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే 9/11 జరిగే ముందు నార్థన్ ఆఫ్ఘనిస్తాన్ లో నార్థన్ అలయన్స్ లీడర్ ని టీవీ కెమెరా తీసుకెళ్లి అందులో బాంబు పెట్టి ఆ టీవీ ఇంటర్వ్యూ పేరు మీద అతన్ని చంపేశారు. అది జరిగిన 48 గంటల్లోనే 9/11 జరిగింది. ఎందుకంటే అతను బాగా కీ యుఎస్ అలై, అతన్ని ఆ విధంగా చంపారు. అదే విధంగా మన జమ్మూ కాశ్మీర్ లో కూడా లష్కర్ ఏ తోయిబా, జేఈఎం, అంతకుముందున్న హర్కుతుల్ అన్సార్ కూడా మొబైల్స్ వాడేవండి. ఐఈడీస్ రోడ్ సైడ్ ని పెట్టినప్పుడు వాటిలో కోడ్ పెట్టి ఆ మొబైల్స్ ని అటాచ్ చేసేవారు. ఆ మొబైల్స్ అటాచ్ చేసినప్పుడు ఎప్పుడైతే మన ఫౌజీ కాలమ్స్ ఎప్పుడు పక్కన నడుస్తున్నాయో, లేకపోతే వెహికల్స్ కరెక్ట్ విఐపి కాన్వాయ్ వెళ్తుందో అప్పుడు కరెక్ట్ గా ఆ ఫ్రీక్వెన్సీ నొక్కేవారు. ఆ నొక్కడం తోటి ఆ ఈడీ పేలిపోయేదండి. అది బేసిక్ అనుకోండి. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసింది ఏంటంటే టోటల్లీ ఈ స్కేల్లో లాజిస్టిక్ సప్లైని కంప్లీట్ కాంప్రమైజ్ చేసి ఒక తైవనీస్ కంపెనీ గోల్డ్ అపోలో అన్న కంపెనీ పేరు మీద ఉన్న కంపెనీకి ఒక హంగేరియన్ కంపెనీకి ఫ్రాంచైజీ ఇచ్చినట్టు, ఆ హంగేరియన్ కంపెనీ చేసినట్టు మొత్తం 5,000 పేజెస్ చేసి హిజ్బుల్లాకి సప్లై చేయగలిగింది. అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. మనకంటే మా ప్రాపర్ ఆర్మీస్ కి అయితే డీజీక్యూఏఈ అంటే ఎలక్ట్రానిక్స్ లో క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ చెక్ చేసేవి ఇవి ఉంటాయండి. ఇవి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాబట్టి వీటికి ఇటువంటి క్వాలిటీ కంట్రోల్ లేవు. తర్వాత వాళ్ళు లో కాస్ట్ కి వెళ్ళుంటారు. L1 టెండర్ వేసుకోవడంలో అది మొసాద్ ఆపర్చునిటీ సీజ్ చేసినట్టుంది. ఈ యాక్టివిటీ అంతా చేసింది ఇజ్రాయెల్ మొసాదే అని 100% మనం అనుకోవాలి. ఇంకెవరికి ఆ కేపబిలిటీ లేదు, ఇంట్రెస్ట్ లేదు. దీని తర్వాత ఫ్యూచర్ లో వార్ఫేర్ అంతకుముందు ఉండేది, ఇప్పుడు సైబర్ వార్ఫేర్ అంటే ఎనిమి మొబైల్ ఫోన్స్ హ్యాక్ చేయడం. మన ఇండియా కూడా 1999 కార్గిల్ వార్ లో ముషరఫ్ వాళ్ళ సెకండ్ ఇన్ కమాండ్ తోటి ఇంపార్టెంట్ కీ కమాండోస్ తోటి మాట్లాడుతున్న కన్వర్జేషన్, చైనా నుంచి పాకిస్తాన్ నడుస్తున్న కన్వర్జేషన్ మనం ఇంటర్సెప్ట్ చేయగలిగాం. దాన్ని టైంలో రిలీజ్ కూడా చేసాం. ఈ క్యాపబిలిటీస్ తర్వాత ఇంకా మూడోది సోషల్ మీడియా వార్ఫేర్. ఇదొకటి బాగా పైకి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే పాలెస్టీన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నది ప్రపంచంలో దాదాపు 2 గ్రూపుల కింద చీలిపోయినట్టు అయిపోయింది. మీరు ఏ సోషల్ మీడియాకి వెళ్ళినా కానీ ప్రామినెంట్ గా ఎవరు న్యూట్రల్ గా లేరు. ఒక పాలెస్టీన్ సైడ్ ఇది జరుగుతుంది. సో ఫ్యూచర్ లో ఇటువంటి వార్ఫేర్ ఎక్కువ అవుతుంది. కానీ గ్రౌండ్ అంటే ఫార్మల్ ఇది చేసినప్పుడు మాత్రం, కంట్రీస్ మధ్య యుద్ధం అయినప్పుడు మాత్రం గ్రౌండ్ పట్టుకున్నట్టు ఇంకా దేనికి ఉండదని. సార్ అంటే వివి రావు గారు, ఇప్పుడు నిన్న లెబనాన్ ఇన్సిడెంట్స్ మనం తీసుకుందాం. మొన్న పేజర్ ను వాడారు, నిన్న వాకీ టాకీలు. అంటే మరి ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ మొబైల్ ఫోన్స్ ఏనా? అంటే ఆల్రెడీ మొబైల్ ఫోన్స్ కొందరి చేతుల్లోకి ఆల్రెడీ వెళ్ళి ఉండొచ్చన్న అనుమానాలు అంతర్జాతీయ భద్రతా నిపుణులు ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారు. అంటే రేపొద్దున్న ఎవరి చేతిలో ఎక్కడ ఫోన్ పేలుతుందన్న ఒక భయం ఇప్పుడు లెబనాన్ లో ఉంది. అదే సైకలాజికల్ వార్ఫేర్ అండి. అది బహుశా ఈ 5,000 ఎప్పుడైతే ఇది ఫిబ్రవరిలో 7th అక్టోబర్ జరిగిన తర్వాత 5 months తర్వాత హిజ్బుల్లా లీడర్ ఒక అనౌన్స్మెంట్ చేశారు, మన మొబైల్ ఫోన్స్ ఇంటర్సెప్ట్ అవుతున్నాయి, ఆ మొబైల్ ఫోన్స్ ఇంటర్సెప్ట్ అవ్వకుండా పేజెస్ వాడదాం. అదే టైం ఇజ్రాయెల్ ఆపర్చునిటీ సీజ్ చేసింది. 5,000 ఆర్డర్ ఇచ్చారు, కరెక్ట్ గా 5,000 సప్లై అయినట్టున్నాయి. సో ఇటువంటిది ఏంటంటే ఆపర్చునిటీ సీజ్ చేయడంలో వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయగలిగారు, కానీ మామూలుగా మొబైల్ ఫోన్స్ ఇంత లెవెల్లో చేయడం కష్టమే. చేయడము దీంట్లోని మొబైల్ ఫోన్స్ తో సమస్య ఏంటి అంటే ఇవి ఒక గ్రూప్ మాత్రమే తీసుకున్నది, ఒక క్లోజ్డ్ కనుకనే ఇజ్రాయెల్ ధైర్యం చేసింది. అదే మొబైల్ ఫోన్స్ అయితే అది ఎవరి చేతుల్లోకి వెళ్తాయో, ఎవరు వాడగలరో, అది మనం అనుకున్న వాళ్లే కాకుండా అనుకోని వాళ్ళకు కూడా చేతుల్లోకి వెళ్ళడం అలా ఉంటుంది. కనుక మొబైల్ ఫోన్స్ వరకు వెళ్తుందని అనుకోవట్లేదు, కానీ ఒక భయం అయితే ఉంటుంది. ఇలా వీళ్ళు చేయగలిగినప్పుడు సరే ఇజ్రాయెల్ అయితే ఇలా చేసింది, వేరే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేయొచ్చు కదా అనే భయం. వాళ్ళు చేయరు అని గ్యారంటీ లేదు కదా సార్? గ్యారంటీ లేదు. ఎస్ రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు రక్షణ రంగ నిపుణులు రమేష్ కన్నగంటి గారు. లెబనాన్ లో జరిగిన సంఘటనలు
అంటే ఎప్పటి నుంచో టెక్నాలజీని ఉపయోగించడం, హ్యాక్ చేయటం ఇలాంటివి చూస్తున్నాం. కానీ ఇప్పుడు పేజర్లు, వాక్ టాకీలు అవి పేలుతుండడం, నెక్స్ట్ మొబైల్ ఫోన్లు పేలుతాయేమో అన్న ఒక భయం. అంటే మొత్తం రాబోతున్న రోజుల్లో అంతా ఈ టెక్నాలజీ యుద్ధమేనా అన్నట్టుగా వాతావరణం మారిపోయింది. దాన్ని మరి ఇక ఆపలేమా? ఇప్పుడు యుద్ధం వస్తుంది, ఆయుధాలు వినియోగిస్తున్నారంటే మనం ఎవరు జాగ్రత్తలు తీసుకోవచ్చు, దాన్ని ఎదుర్కోవచ్చు. కానీ టెక్నాలజీ ఇప్పుడు నా చేతిలో ఉన్న ఫోన్ ఉంది, నేను టార్గెట్ అయ్యాను, నా ఫోన్ పేలి నేను చనిపోతే మరి ఇంతకు మించి దీన్ని ఎవరు అడ్డగలరు? ఒక్క నిమిషం సార్. రమేష్ గారు చెప్పమంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రమేష్ గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. వీరరావు గారు, నేను ఇజ్రాయెల్ దేశంలో కూడా ఒక 3 years స్టడీ చేసుకొని చదువుకొని రావడం జరిగింది. అవును సార్. రమేష్, నేను అంటే 10 TV ప్రేక్షకులకి వాళ్ళ ఇంపార్టెంట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా కాలేజీ మన బ్యాగ్స్ ఉంటాయి కదా, బ్యాగ్స్లో కూడా బాంబులు పెట్టి హిబ్రూ యూనివర్సిటీ జెరూసలంలో పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగి అప్పుడు ఒక 16 మంది ఫారెన్ స్టూడెంట్స్ కూడా మరణించడం జరిగింది ఆ ఇయర్. సో ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న లెబనాన్ కానీ, సిరియా కానీ, జోర్డాన్ కానీ, ఈజిప్ట్ కానీ, ఈ దేశాలకు సంబంధించి ఆ వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా మనం ఇక్కడి నుంచి మాట్లాడినప్పుడు ఇటువంటి విషయాలు అసలు కొత్త ఏమి కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ టెక్నాలజీ వార్ఫేర్ రంగంలో ముఖ్యంగా గివెన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెలషియస్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే డార్క్ సైడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్లస్ ముఖ్యంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమైతే ఇప్పుడు చాలా కొత్తగా ఉన్నాయో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్, ఐఓటీ, బిగ్ డేటా, ఈ 5G 6G కాలంలో ఉన్నాం మనము. సో ఫ్రమ్ అన్ ఇజ్రాయలీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇజ్రాయెల్ మీద ఉన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు అవి కరెక్టే. ఎందుకంటే ఇజ్రాయెల్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఉదాహరణ మ్యూనిక్ ఒలింపిక్స్ జరిగి మ్యూనిక్ ఒలింపిక్స్ లో పాలస్తీనియన్ టెర్రరిస్ట్ చేతుల్లో చనిపోయిన ఇజ్రాయలీ అథ్లెట్స్ ని వెతికి లిక్విడేట్ చేయటం, అంటే దాన్ని ఏమంటారంటే పాలసీ ఆఫ్ ప్రిడేటరీ పాలసీ అంటారు. ప్రిడేటరీ పాలసీ అంటే ఎనిమి ఎక్కడ దాక్కున్నా బయటికి తీసుకొచ్చి వాళ్ళని చంపడంలో కృతకృత్యులయ్యారు. టీవీ బాంబ్స్ పెట్టారు ఇజ్రాయెల్లో. అక్కడ దాకెందుకు టూత్ బ్రష్ లో విషం ఇచ్చి ఆ విధంగాను, అంటే టెక్నాలజీ అంటే వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనే ఒక సిద్ధాంతాన్ని ఇజ్రాయెల్ చాలా బలంగా నమ్ముద్ది. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ బై దిస్ కైండ్ ఆఫ్ అటాక్స్. ఐ థింక్ దీస్ ఆర్ ఓన్లీ ఎ టీజర్. ఇంకా రాబోతున్న రోజుల్లో పశ్చిమాసియాలో ఇంకా అతి దారుణమైన పరిస్థితులు మారబోతున్నవి. సో I don't see it as a surprise. Israelis are capable of using the technical intelligence, imagery intelligence, visual intelligence, open intelligence, human intelligence, all kinds of intelligence. They are master of the art and science of using intelligence for liquidating the enemies, so-called enemies from the Israeli state point of view. Right. అంటే రమేష్ గారు మీరు ఇప్పుడు అన్నారు అంటే పశ్చిమాసియాలో ఇంకా రేపు చాలా చూడబోతున్నామని, కానీ ఇది ఒక ఐడియా కదా, నథింగ్ బట్ ఇప్పుడు మిగతా టెర్రరిస్ట్ గ్రూపులకు కూడా ఇది ఒక గుడ్ ఐడియా. రైట్. ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు బాంబులు పెట్టి, టిఫిన్ బాక్సులు పెట్టి ఎక్కడో బాంబులు సెట్ చేసి పేల్చేయడం ఇదంతా ఒక ఎత్తు, ఒక వెహికల్ని టార్గెట్ చేయడం రెండో ఎత్తు. ఇక మూడోది ఇది టెక్నాలజీ వార్ఫేర్లో ఫోన్లు, వాక్ టాకీలు వీటిల్లో దాన్ని అమర్చి అలాంటి మీరు వాడుతున్నప్పుడు వాటిని టార్గెట్ చేయడం అనేది దీని రిప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? చాలా సీరియస్ గా ఇంప్లికేషన్స్. మీరు అన్నట్టు ఇందాక మన చేతిలో ఫోనే పేలిపోతే మనిషి యొక్క రైట్ టు లైఫ్, మనిషి యొక్క జీవించడానికి హక్కే ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాం కాబట్టి ఇజ్రాయెల్ కి పాలస్తీన్ కి జరుగుతున్న గొడవలో భాగంగా ఇజ్రాయెల్ లెబనాన్, ఇజ్రాయెల్ ఇరాన్, ఇజ్రాయెల్ జోర్డాన్, ఇజ్రాయెల్ ఈజిప్ట్, ఇజ్రాయెల్ హమాస్ అంటే పాలస్తీనాలో ఒక భాగమైన గాజా స్ట్రిప్, దానికి సంబంధించి ఇక్కడ ఇజ్రాయెల్ కి జోర్డాన్కి ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయి రిలేషన్స్. మిగతా నేను ప్రస్తావించిన మిగతా దేశాలన్నిటితో ఇజ్రాయెల్ గొడవలు ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు సతీష్ గారు, 2013 ఫిబ్రవరి మాసంలో మన హైదరాబాద్ మహానగరంలో దిల్సుఖ్ నగర్ టిఫిన్ బాక్స్ బాంబ్స్ పేలినాయి. అవును, గోకుల్ చాట్ ఎన్ని జరిగినాయి మనకి, లుంబిని పార్క్, గోకుల్ చాట్, 3 ప్రాంతాలు జరిగినాయి. అంటే నేనేం చెబుతున్నానంటే ఉగ్రవాదం అంటే యూజింగ్ వైలెన్స్ యాజ్ ఎ టూల్ టు అచీవ్ పొలిటికల్, రిలీజియస్, టెరిటోరియల్ అండ్ ఎకనామిక్ ఎండ్స్. అంటే హింసని ఆయుధంగా చేసుకొని రాజకీయపరమైన, భౌగోళికపరమైన, ఆర్థికపరమైన, మతపరమైన
ఛాందస లక్షణాలతో ఏ టెర్రరిస్ట్ గ్రూప్ ఆపరేట్ చేసినా, బీట్ ఇట్ ఈస్ డన్ బై ఎ స్టేట్, అంటే ఒక సర్వసత్తాక సార్వభౌమాధికార రాజ్యం చేసినా తప్పే, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లేదా ఒక నాన్ స్టేట్ యాక్టర్ చేసినా తప్పే. ఎవరు చేసినా తప్పు. టెక్నాలజీని మంచి కోసం వినియోగించబోయి టెక్నాలజీ హాస్ బికమ్ ద బ్యూటీ అండ్ ద బీస్ట్. ఇంకొక అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన 10 టీవీ ప్రేక్షకులకి మీ ద్వారా నేను సతీష్ గారు, కృత్రిమ మేధస్సు యుగంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి మనం వచ్చేసాము. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినంత వరకు మనకి రోబోస్, డ్రోన్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, ఇంకా రకరకాల ఆయుధాగారాన్ని 3 డ్రోన్లు అన్నిటికన్నా మించి ఇంకోటి ఇప్పుడు చైనా కూడా బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్ చేసి, అంటే మీ బ్రెయిన్ లో ఉన్న చిప్ ని నేను ఒక కంప్యూటర్ మెషిన్ లోకి ఎక్కించి మీ బ్రెయిన్ లో ఉన్న మెమరీ, మీ బ్రెయిన్ లో ఉన్న స్ట్రాటజీ, ప్లానింగ్ మనతో నేను తీసేసుకొని తద్వారా వినాశనం సృష్టించే స్థాయికి చైనీస్ PLA పీపుల్ లిబరేషన్ ఆర్మీ కూడా ఎదిరిన మాట వాస్తవం. కాబట్టి ఇది ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే రష్యా యుక్రెయిన్ వార్ కావచ్చు, లేదా నార్త్ కొరియా సౌత్ కొరియా కావచ్చు, లేదా మీరు అన్నట్టుగా రష్యాకి సంబంధించి యుక్రెయిన్కి సంబంధించిన వాటిల్లో వాడుతున్న డ్రోన్స్ కానీ యాంటీ డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, వాట్ ఆల్ వీ కెన్ సే ఈస్ technology has become not only the beauty, but there is a ugly and beast side. So we have to contain that. Right, sir. వివి రావు గారు, మరి ఈ తరహా యుద్ధాలని ఆపలేమా? టెర్రరిస్ట్ రంగంలో చూస్తే మాత్రం వీటిని టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ కన్వెన్షనల్ వార్ఫేర్ లో కూడా మన అంతకుముందు వేరే జిపిఎస్ వాడేవాళ్ళు, ఫారిన్ వెస్టర్న్ జిపిఎస్ లేకపోతే అమెరికన్ జిపిఎస్. దానిలో కూడా వాళ్ళు ఆల్గోరిథమ్స్ వాడి సాఫ్ట్వేర్ తోటి మన మిసైల్స్ ని రాంగ్ ప్లేస్ లో తీసుకెళ్లే అవకాశం ఉంది. అందువల్లే మనం మన ఓన్ శాటిలైట్స్ ని లాంచ్ చేయాల్సి వచ్చింది ఈ యాక్యురసీ. అలాగే టెర్రరిస్టులు కూడా మనం స్పెసిఫిక్ వీటికి స్పెషలైజ్డ్ యూనిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇటువంటి వాటిని తట్టుకోవడానికి. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి పాకిస్తాన్కి ఉన్న కెపాసిటీలో ఇంతవరకు మనం డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ సంఘటన వేరు, మనది వేరు. కాకపోతే ఏంటంటే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కొంతవరకు కాపీ చేయాలని చూస్తే ఇంపార్టెంట్ లీడర్స్ ని, ఎస్పెషల్లీ పొలిటికల్ అండ్ మిలిటరీ లీడర్స్ ని చంపాలని చూస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే 1995-96 లో శ్రీనగర్ లో ఒక జనరల్ మన క్యాప్చర్డ్ ఎమ్యునిషన్ ఆర్మ్స్ ఎగ్జామిన్ చేస్తుంటే ఒక బాంబ్ పేలిపోయింది, అతను చనిపోవడం జరిగింది. అలాంటి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ జరగవచ్చు. దానికి మనకు కావాల్సిన టెక్నాలజీ మనం కూడా ఇంప్రూవ్ చేసుకుంటా ఉండాలి. రవి మేడూరు గారు, అంటే ఇప్పుడు సరే పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ పరిణామాలు, అలాగే చైనాలో సంబంధించి జరుగుతున్న పరిణామాలను ఆల్రెడీ రమేష్ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. అంటే రేపు పొద్దున్న భారత్ కూడా కొన్ని టెర్రరిస్టుల గ్రూపుల నుంచి మనకి ఇప్పటికీ ఒక కాన్ఫంట్రేషన్ అనేది నడుస్తుంది. రెండు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, ఇప్పుడు లేటెస్ట్గా బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా, కొంచెం ఆ గ్యాప్స్, కొన్ని ఇష్యూస్, కొంత సమస్యలు ఉన్నాయి. అంటే మనం ఇలాంటి వాటిని ఎదుర్కొనే స్థాయిలో ఉన్నామా? ఏం చేయాలంటే? చాలా చేయాలండి. మన సెక్యూరిటీ పాస్చర్ ని, ఫిజికల్ సెక్యూరిటీ పాస్చర్, తర్వాత సైబర్ సెక్యూరిటీ పాస్చర్ ని భారీగా పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే ఫిజికల్ సెక్యూరిటీ పాస్చర్ లో ఈ టైప్ ఆఫ్ మోడర్న్ వార్ఫేర్ కి తట్టుకునేలాగా, ముఖ్యంగా చైనా నుండి వచ్చే థ్రెట్ ని ఎదుర్కొనడానికి యూజ్ ఆఫ్ ఏఐ, రైట్, యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ వార్ఫేర్, ఫిజికల్ వార్ఫేర్ ఎక్సెట్రా, దాని మీద మనం భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళని కూడా గమనిస్తూ వాళ్ళ మూవ్మెంట్స్ ఏంటి అనేది ట్రాక్ చేస్తూ అన్ని ఇందులోని జిపిఎస్ టెక్నాలజీ కానీ, లేకపోతే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కానీ, ఏఐ డ్రివెన్ రోబోట్స్ కానీ, లేకపోతే సెల్ఫ్ నావిగేటింగ్ వెహికల్స్ కానీ, లేకపోతే ఫ్లైట్ నావిగేషన్, సో వీటిలన్నిటి మీద మనం భారీ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత సైబర్ సెక్యూరిటీ పరంగా కూడా మన డేటాని మన దేశంలోనే ఉంచుకునేలాగా డేటా ఆన్ ది సాయిల్ లాస్ ని తీసుకురావడము, మన వివరాలు ఎవరి బయటకు వెళ్లకుండా మన గోప్యతను మనం దాన్ని కాపాడుకునేలాగా సైబర్ సెక్యూరిటీ పరంగా సైబర్ అటాక్స్, సైబర్ థ్రెట్స్ ని కూడా నిలువరించేలాగా. ఉదాహరణకి ఎవరైనా ఇప్పుడు బ్యాడ్ యాక్టర్స్
ఒక ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ని దే కెన్ కాజ్ ఇట్ టు బి డౌన్ వాళ్ళు తలుచుకుంటే. సో దాన్ని మనం తట్టుకునేలాగా మనం ఇప్పుడు ఉన్నామా లేదా అంటే ఇక ప్రాణ నష్టమే కాదు, ఈ నేటి వార్ఫేర్ లో వాళ్ళు ఆస్తులు తర్వాత ఎకనామిక్ బ్యాక్ బోన్ ని కూడా వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంది. ఎలక్ట్రిసిటీ గ్రిడ్ గాని, కమ్యూనికేషన్ నెట్వర్క్ గాని, ఇవన్నీ డిజిటైజ్ అయ్యి ఎలక్ట్రానిక్స్ వచ్చి వాళ్ళు కూడా కనెక్టెడ్ అయ్యుండి అవన్నీ మనం డిజిటైజేషన్ ద్వారా దాని ఫలితం పొందుతున్నప్పుడు ఈ ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇది ఇప్పుడు వేరే వాళ్ళకి ఒక అవకాశం, ఒక ఆస్కారం అవ్వచ్చు. సో దీన్ని నిలువరించాలి అంటే మన ఎలక్ట్రిసిటీ బోర్డులు అందరికీ గ్రిడ్ సెక్యూరిటీ అంటే ఎంత ఇంపార్టెంట్, దాన్ని ఎలా మీరు ప్రొటెక్ట్ చేస్తారు, దానికి ఎయిర్ గ్యాప్ ఎలా మెయింటైన్ చేస్తారు అని చాలా విషయాల్లో వాళ్ళకి ఇంకా బహుశా అంత తెలియకపోవచ్చు కూడా. వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మన సెక్యూరిటీ పాస్చర్ ని బోత్ ఆన్ ద ఫిజికల్ సైడ్ అండ్ సైబర్ సైడ్ భారీగా పెంచాల్సిన అవసరం, దీనికి చాలా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. వర్క్ ఫోర్స్ కూడా ట్రైన్ అయి ఉండాలి. ఎంతో మనకి ఈ ఆస్పెక్ట్స్ మీద, ఈ సైబర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ మీద ట్రైన్ చేయాలి. వాళ్ళు దీన్ని మనం ఒక సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఎలా నడుపుతాం, దాన్ని ఎలా మానిటర్ చేస్తాం, ఇంట్రూజన్ ఎలా డిటెక్ట్ చేస్తాం, మాల్వేర్ ఎలా డిటెక్ట్ చేస్తాం, పర్సిస్టెంట్ అటాక్స్ ని ఎలా డిటెక్ట్ చేస్తాం, ఇవన్నిటి మీద ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఎస్ సార్. రమేష్ గారు మీరు ఇప్పుడు అన్నారు చైనాకు సంబంధించి మనం మెదడులో చిప్ పెట్టి మనం స్ట్రాటజీస్ ఏంటో చాలా ఈజీగా వాళ్ళు రీడ్ చేసేంత టెక్నాలజీని కూడా డెవలప్ చేస్తున్నారని. మనకి చైనాకి మధ్య ఆ తరహా సమస్య ఉంది. సరే, వాళ్ళు కవింపు చర్యలకి సరిహద్దుల్లో పాల్పడుతున్నారు, అదొక ఎత్తు. కానీ ఇప్పుడు ఈ తరహా మోడల్లో టెక్నాలజీని బేస్ చేసుకొని టార్గెట్ చేస్తే మనం ఎదుర్కొనే స్థాయిలో ఉన్నామా? అసలు భారత్ ఈ విషయంలో ఎంత సంసిద్ధంగా ఉంది? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. భారతదేశం యొక్క సంసిద్ధత సాంకేతిక పరంగా ఈ యొక్క యుద్ధ వాతావరణం, ఈ ఎలక్ట్రానిక్ ఆర్ డిజిటల్ సైబర్ వార్ఫేర్ ని ఎదుర్కోవడానికి హౌ ప్రిపేర్డ్ ఈజ్ ఇండియా టు డీల్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఆర్ ఎక్సిజెన్సీస్. నెంబర్ 1, వీ హ్యావ్ ఏ ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ ఉంది. తర్వాత వీ హ్యావ్ సెట్టిన్ అని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, CERT-IN సెట్టిన్ అని ఉంది. వీ హ్యావ్ నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. We have grids that are actually operating under National Security Advisor Sri Ajit Doval sir. Okay. Honorable Ajit Doval sir, to the Prime Minister and to the advisor. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారి కింద సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేట్ చేసి సైబర్ సెక్యూరిటీ విషయాల మీద హై లెవెల్లో అడ్వైజ్ ఇచ్చే ఒక అడ్వైజర్ గారు కూడా ఉన్నారు. ఈ విధంగా చూస్తున్నప్పుడు మనకి భారతదేశానికి ఉన్న 15,000 kilometers of land borders and 7,516 kilometers of coastal borders put together, India has to safeguard 22,000 kilometers every day. Okay. Rain or shine, you have to safeguard the country. This is the physical boundaries. Okay. You have a cyber space where you do not have any boundary, you do not have any sovereign. Okay. ఒక సార్వభౌమాధికారం అవును, దానికి ఒక పరిధి లేదు అంతర్జాలంలో. అంతే. కాబట్టి we have to be very careful with the internet protocols, internet governance. Okay. How democratically internet is being governed. Yes, sir. By most important countries. Okay. And also to have AI వల్ల ఉపయోగాలు ఉన్నాయి, బట్ AI వల్ల ఎలాంటి పరిణామాలకి ఛాన్స్ ఉంది. Artificial intelligence for cyber security. Artificial intelligence by you getting into the hands of terrorists. Okay. It can be a devastating, deadly blow to the national security architecture. మన జాతీయ భద్రతా విధానానికే ఒక పెద్ద అది గొడ్డలు పెట్టు. We got to make sure all our cyber, coastal, physical, critical information installations and other important organs of the government to be intact. And yes sir, right. Thank you Ramesh garu, thank you VV Rao garu, thank you Ravi Meduru garu. ఖచ్చితంగా లెబనాన్లో జరిగిన ఘటనల నేపథ్యంలో రేపు ఏం పేలుతుందన్న ఒక చర్చ అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. మొన్నటి వరకు యుద్ధాలు ఒక మోడల్లో ఉంటే ఇక్కడ నుంచి జరగబోయేది టెక్నాలజీ యుద్ధాలు అన్న ఒక చర్చ మొదలైపోయింది. దీనికి తోడు AI కూడా ఇంకా ప్రవర్ధమానం అవుతున్న ఈ పరిస్థితుల్లో రేపొద్దున భారత్ ఎదుర్కొనే స్థాయిలో ఉందా, ఇంకా పర్ఫెక్ట్గా దీనికి బడ్జెట్ పెట్టి ఎదుర్కొనే స్థాయికి ఎదగాలన్నది నిపుణుల సూచనగా కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం పశ్చిమాసియాలు ఇప్పుడు మనకు ఎదురు కావచ్చు, కానీ రేపొద్దున్న టెర్రరిస్ట్ గ్రూపులకు కానీ అంతర్యుద్ధాలు జరుగుతున్న దేశాల మధ్య కానీ ఇది ఒక ఆయుధంగా మారితే ప్రపంచంలో ఎలాంటి విపత్కర పరిణామాలు చూడాల్సి రావచ్చో అన్న ఒక భయం అయితే అందరిని వెంటాడుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్ టెక్నోవార్.